హాయ్, ఎలా ఉన్నావు? సో ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో ఇంపార్టెంట్ టాపిక్ అనగానే మనకి మన రియల్ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ అనేది ఎదర్ పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే. సో ఈ రెండిట్లోనే ఉంటుంది. సో నేను మన వీడియోస్ ద్వారా ఏం షేర్ చేయాలి అనుకుంటున్నానంటే, నా లైఫ్లో జరిగినాయి, లేదు మా ఫ్యామిలీలో, మా రిలేటివ్స్లో, లేదు నా ఫ్రెండ్స్ నాకు వచ్చి షేర్ చేసినప్పుడు ఇది మా ఆడియన్స్కి లేదు సబ్స్క్రైబర్స్కి తెలియాలి అని అనుకునే ఈ వీడియోస్ని నేను చేస్తున్నాను. అయితే రీసెంట్గా నా లైఫ్లో జరిగిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఏంటి అని అంటే, మనం ఒక కత్తి తీసుకొని చేమెదట కొయ్యగానే ఆ బ్లడ్ కొంతసేపు వస్తూ ఉంటుంది. దాని తర్వాత అది హీల్ అయిపోతుంది, అంతటితో అది కొంతకాలం అయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. అదే ఒక మనిషి ఒక మాట వదిలేశాడు, లేదు ఆ మనిషి అనరాని మాట అన్నాడు, లేదంటే వాట్ ఎవర్ ది ఇంటెన్షన్, మనసులో మనకి ఏ ఇంటెన్షన్ ఉన్నా బయటికి ఆ మాట వచ్చేసింది అని అంటే, అది ఎదుటి వ్యక్తికి తగిలిందంటే అది జీవితాంతం తన మనసులో ఉండిపోతుంది. మనం కనపడిన ఎప్పుడు కనపడినా ఆ మనసులో ఆ మాట ఉండిపోతుంది. రీసెంట్ టైంలో మరి మనసులో ఒక బాధ పెట్టుకున్నా చెప్పేది వేరే విధంగా చెప్పటం వల్ల ఒక రిలేషన్షిప్పే డిస్టర్బ్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ కానీ వాట్ ఎవర్, మన ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మనసులో ఒకటి పెట్టుకొని అది ప్యూర్గా ఉంది మనసులో అనేది, కానీ ఇక్కడ ఈ మైండ్లో కోపం అనేది ఒకటి, అయ్యో నేను దాన్ని సాధించలేకపోయానే, రీజన్ నువ్వు, నేను దీన్ని అచీవ్ చేసుకోలేకపోయానే, రీజన్ నేను. ఈ ఆలోచన ఎప్పుడు పోతుందంటే, కోపం మన మైండ్లో ఉన్నప్పుడు ఆలోచన అనేది పోతుంది. అలాంటి టైంలో మనం మాటను వదిలేస్తాం. ఆ మాట ఎప్పుడు వదిలేస్తామో ఇక అది లైఫ్ లాంగ్ ఆ తీసుకున్న వ్యక్తికి అలానే ఆ క్యారీ అవుతూనే ఉంటుంది. ఆయన మనల్ని చూసిన ఎవరు చూసినా అతనికి ఆ మైండ్లో మన పిక్చర్ కనపడుతూనే ఉండిపోతుంది. సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఈ విషయం అనేది చాలా 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 కంట్రోల్ చేసుకోవాలి. థింక్ ట్వైస్ బిఫోర్ టాకింగ్. మాట్లాడే ముందే 2-3 సార్లు ఆలోచించుకొని మాట్లాడు. ఎందుకంటే నీ మాట ఒక మనిషిని ఎదిగేటట్టు చేస్తుంది, లేదు నీ మాట ఒక మనిషిని చాలా డౌన్లోకి తీసుకెళ్ళిపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్.